నా గురుదేవుల సర్వగురువుల నా ఆరాధ్య దైవముల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు. మా విద్యాబోధన మా గురుదేవుల నా దైవముల పాదాలకు అంకితం. వశీకరణమునకు సంబంధించి కొంతమంది ఏదైనా తయారు చేసినటువంటిది పూసుకుంటే లేదా బొట్టు మాదిరి పెట్టుకుంటే వశీకరణం అంటే అధికార వశీకరణం కావచ్చు, స్త్రీ వశీకరణ కావచ్చు, పురుష వశీకరణ కావచ్చు, ఏదైనాను అనుకూలమయ్యే అవకాశం ఉందా అని అడిగేవారు ఉన్నారు. అటువంటి వారికి సంబంధించి ఒక విధి విధానాన్ని తెలియపరుస్తాను, మంత్రం కూడా తెలియపరుస్తాను. బుధవారం రోజున ఒక తెల్లని గుడ్డపైన నాగకేసరములు, గోరోజనము కలిపి నూరిన రసముతే దర్భపుల్లను ఉపయోగించి దాని మీద యంత్రం రాయాలి. 9 గడులు పై లైన్లో 8, 1, 6, 3, 5, 7 రెండవ లైన్లో, మూడవ లైన్లో 4, 9, 2 ఈ యంత్రము రాసి దర్భపుల్లని కలముగా ఉపయోగించాలి. ఆ గుడ్డను ఒత్తి ఒలె తయారు చేసి ఆవ నూనె యందు వేసి దీపం వెలిగించి ఆ దీపపు కాంతిలోంచి వచ్చే పొగ ఉంది కదా, ఆ పొగను నరకపాలమునకు కాటుక మాదిరి పట్టాలి. అంటే మనిషి యొక్క పుర్రె, శ్మశానం నుంచి పుర్రెను సేకరించి, స్త్రీ పురుష పుర్రె ఏదైనా పర్వాలేదు, అటువంటి పుర్రెను సేకరించి ఈ దీపం వెలిగించి దాన్ని కాటుక మాదిరి పట్టాలి. ఆ పుర్రెకు ఈ దీపం యొక్క సెగ పొగ ఆ పుర్రెకు తగులుతుంది. అలా పుర్రెకు తగిలింది తీసుకొని సేకరించి మంత్రాన్ని ఉపయోగించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం చాముండాదేవి స్వాహ. ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన వారైతే గనక 108 సార్లు మంత్రించుకొని ఈ కాటుకు తీసుకొని, ఆ కాటుకును బొట్టు మాదిరి కాదు పెట్టుకోవాల్సింది, కన్ను రెప్పలకు అంటే ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి. రెప్పలకు పెట్టుకొని వారు ఎవరి వద్దకు వెళ్ళి మాట్లాడితే, అంటే అధికారుల వద్దకు వెళ్ళారు, ఒక కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అధికారులతో మాట్లాడుతున్నారు, అనుకూలం అవుతారు. ఒక స్త్రీ పురుష లేదా పెద్ద మనుషులు ఇటువంటి ప్రదేశానికి వెళ్ళారు, వారందరూ కూడా వీరికి అనుకూలంగా ఉంటారు. సాధన బలం లేనివారు, సిద్ధి పొందని వారు, సామాన్యులు దీన్ని ఉపయోగించాలంటే 108 సార్లు కాదు, 1008 సార్లు అంటే 11 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక్క రోజుతో జపం చేస్తే పూర్తి కాదు. వారు ముందుగా గురువుకు సంబంధించి ఆరాధన చేయాలి. గురుమంత్రం, గురుదేవుని స్మరణ ఏదైనా సరే ఒక మాల, మహాగణపతి మంత్రం ఒక మాల, ఆ తర్వాత ఈ మంత్రాన్ని మొదలుపెట్టి 11 మాలలు, ఈ విధంగా 21 రోజు పూర్తి చేసి తర్వాత కనులకు కాటుక మాదిరి పెట్టుకొని ఉపయోగించాలి. మరలా కూడా 21 రోజు జపించాలి. కాటుకు పెట్టుకోకముందు 21 రోజు జపించాలి, పెట్టుకున్న తర్వాత 21 రోజు జపించాలి. ఆ విధంగా మండలం రోజులు జపం ఆరాధన చేయాలి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేసుకొని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చేయాలి. చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇది చేసి చూసినారు నిదర్శనము, చేసి చూసిందే మీకు తెలియపరుస్తున్నాము. ఎవ్వరికి ఎటువంటి సందేహం వద్దు. దీన్ని చేసి వారి వారి మనోభీష్టాలను వారికి కావలసిన విధముగా నెరవేర్చుకోగలరు. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం. ఇటువంటివి చేసి ఇవ్వగలరా అని కొందరు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారికి కూడా చేసి ఇవ్వగలము. మా నెంబర్ 8500557488. మేము ఉండేది అన్నమయ్య జిల్లా, పీలేరు, తిరుపతి పుణ్యక్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాము.
వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. చదువురాని వాళ్ళైతే వాయిస్ రికార్డ్ పెట్టండి. వీలు చూసుకొని మేము మాట్లాడతాము. మీకు ఏ విధానానికి సంబంధించి కావాలనో మేము తయారు చేసి ఇవ్వగలము. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.